రచించిన నవల మిడ్ నైట్ చిల్డ్రన్స్ బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని పొందింది. బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ భారతదేశంలో బ్రిటిష్ పాలన, దేశానికి స్వాతంత్ర్యం రావడం, దేశ విభజన వంటి చారిత్రక సంఘటనల ఆధారంగా మిడ్ నైట్ చిల్డ్రన్స్ పుస్తకాన్ని రచించారు. దీనికి 2008 బూకర్ ప్రైజ్ లభించింది. 1939లో ఇదే రోజు కథా రచయిత, విద్యావేత్త కేతు విశ్వనాథరెడ్డి జన్మించారు. కడప జిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందారు. కడప, తిరుపతి, హైదరాబాద్ లాంటి చోట్ల అధ్యాపకుడిగా పనిచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. కేతు విశ్వనాథరెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 1945 జూలై 10న తెలుగు సినిమా నటుడు కోటా శ్రీనివాసరావు జన్మించారు. అనేక తెలుగు సినిమాల్లో నటించారు. 2015లో భారత ప్రభుత్వం కోటా శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 5 నంది పురస్కారాలు అందుకున్నారు. 1999లో కోటా శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1949లో ఇదే రోజు లిటిల్ మాస్టర్ గా పేరు పొందిన క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ జన్మించారు. 1970, 1980 దశకాల్లో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా తన అపూర్వ సేవలందించారు. తన హయాంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ